So good afternoon. Today we will discuss a few things on neuroendoscopy. సో న్యూరోఎండోస్కోపీ అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మనకి ఏదైతే పొట్టలో ఒక చిన్న హోల్ టు ద లాప్రోస్కోపీ అనేది ఏదైతే ఉందో అట్లనే త్రూ బ్రెయిన్ కూడా వీ వాంట్ టు రీచ్ ద బ్రెయిన్ త్రూ ఈదర్ న్యాచురల్ ఆరిఫైస్ ఆర్ ఎనీ పొటెన్షియల్ స్మాల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోజ్ ఉందనుకోండి, నోజ్ నుండి మనము వెళ్ళేసి వీ కెన్ రిమూవ్ ద పిట్యూటరీ ట్యూమర్. యూజువల్లీ దాన్ని ట్రాన్స్నేసల్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటాము. సో త్రూ నోజ్ వెళ్ళేసి మనం పిట్యూటరీ ట్యూమర్ని రిసెక్ట్ చేయొచ్చు. అట్లనే ఇప్పుడు పేషెంట్ చిన్నపిల్లలకి యూజువల్గా బ్రెయిన్లో వాటర్ ఉందనుకోండి, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమీ. అంటే ఫ్లోర్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్లో హోల్ పెట్టేసి దాన్ని మనము సబరెగ్నాయిడ్ స్పేస్ తోటి కనెక్ట్ చేసేస్తాం అనమాట. సో ద పాయింట్ ఈజ్, ఈ న్యూరో ఎండోస్కోపీ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటిదంటే దిస్ ఈజ్ రిగార్డింగ్ క్రేనియల్. ఇప్పుడు స్పైనల్లో కూడా స్పైనల్ ఎండోస్కోపీ ఉంటుంది. స్పైనల్ ఎండోస్కోపీ అంటే చిన్న హోల్ ద్వారా మనము డిస్క్ని తీసేసి పేషెంట్కి రిలీఫ్ ఇవ్వచ్చు. సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూరో ఎండోస్కోపీ ఏంటి అంటే స్మాల్ ఇన్సిషన్ ఆర్ నో ఇన్సిషన్, ఎర్లీ ఫంక్షనల్ రికవరీ, లెస్ కాంప్లికేషన్స్, లెస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అండ్ ఎర్లీ రికవరీ అండ్ ఎర్లీ డిశ్చార్జ్ టు హోమ్.